కురిసి దాదాపు 4-5 నెలలుగా వస్తూ ఉంది సార్. కొన్ని ఇంకొకసారి 3 నెలలుగా వస్తూ ఉంది సార్. నష్టం పరిహారం అనేటువంటి అంశానికి ఒక అర్థం ఉండాలి సార్. నష్టం జరిగిందంటే వెంటనే తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి తక్షణ చర్యల్లో ఒక భాగం సార్. సో ఈ మంజూరు అంటే నిజంగా మంజూరైనటువంటి డబ్బు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో ఉన్నాయా, ఇప్పుడు పడ్డాయా, ఏ రోజు వేశారు, మంజూరుకి లేకపోతే ఖాతాల్లో జమ చేసింది అనుకున్నటువంటి తేడా ఏందో ఒకసారి మంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది సార్. ఇక రెండో అంశం ఏంటంటే సార్, ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో సంబంధించిన భారీ వర్షాలకు సంబంధించిన జిల్లా వారి పంట నష్ట వివరాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్. జనగామ జిల్లాలో 24 ఎకరాలు పంట నష్టం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 1 ఎకరం పంట నష్టం జరిగింది సార్, ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అలాగే నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు నష్టపోయింది. రంగారెడ్డి జిల్లాలో 14 ఎకరాలు నష్టపోయింది సార్. అలాగే అక్టోబర్ 28-31 మధ్య జోగులాంబ గద్వాల జిల్లాలో 12 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెప్తా ఉంది సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7.75 ఎకరాలు నష్టం జరిగినట్టుగా చెప్తా ఉంది సార్. సార్ ఈ 1 ఎకరం కరీంనగర్ జిల్లాలో ఆ రైతు నష్టపోయిన 1 ఎకరం పేరేంది, ఆ రైతు పేరేంది, అసలు ఎట్లా తయారు చేసిరు ఈ నివేదిక? మనం అందరం చూసినాం, వర్షాలు పడి రైతాంగం అంతా అతలాకుతలం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్లో పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించిండ్రు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి పోయారా ఈ అంచనాలు వేయడానికి? లేదు అనంటే ఆఫీసులలో రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ 2 అంశాలు తేలాలి సార్. ఇక అలాగే సార్, మూడో సార్, సెప్టెంబర్ 2025 11వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ మధ్య అకాల వర్షాలు సంభవించినాయి సార్. తద్వారా 24,592 మంది రైతులు ఎఫెక్ట్ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు సార్. సార్ దానికి ఇప్పటి వరకు అంటే ఇంకా డబ్బుల విషయంలో అంచనా వేశారు తప్ప కానీ దానికి ఎలాంటి కనీసం ఈ మంజూరు అనేటువంటి పదం కూడా కనిపించట్లేదు సార్ అక్కడ. మరి ఈ డబ్బులు కూడా వేస్తారా? ఇప్పటి వరకు ఈ 3 అకాల వర్షాలకి ఎంత నష్టపరిహారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది, ఇంకా ఎంత జమ చేయాల్సి ఉంది? ఈ ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి సర్వేలో ఏ పారామీటర్స్ వాడారు? గ్రౌండ్ సర్వేనా లేకపోతే కాగితాలకే పరిమితమైందా? పొలాల్లోకి వెళ్లి ఫీల్డ్ సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విధానం